మనం అప్పుడప్పుడు ఒక సామెత వింటుంటాముల్లా, గాషారం మంచిగా లేకపోతే అరటి పండు తిన్నా పన్నిరుగుతుంది అని. అదే అదృష్టం మంచిగుంటే సునామచ్చిన సుత చాలా సులభంగా బయటపడచ్చని. అర్థం కాలేదా? అయితే ఈ ముచ్చట చూడుండ్రి మీరే, చాలా డీటెయిల్గా అన్ని మీకే అర్థమవుతాయి. ఈ ముచ్చటలు చూసుతోనే పానాలన్నీ షెడ్యూలకు జారినాయనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఎత్తుకపోయిన తీగ కాలుకు తగినట్టు ఉన్నది. అంటే ఇదేనేమో వీళ్ళు దేనికోసం అయితే చూస్తున్నారు, అది ఒకసారి వీళ్ళ కండ్ల మూగట కనబడేసరికి వాళ్ళ పానాలు ఒకటేసారి గాలిలో కలిసిపోయినా అనుకోరాదుర్రి. అరే నిజాముల్లా నేను చెప్పే ముచ్చట మీరే చూడండి ఒకసారి. కొంచెం గుండెదాడు ఉన్న వాళ్ళు అయితే అక్కడికక్కడనే కింద పడిపోతారు. ఎందుకంటే అది పెద్ద పులి. అడవిలో సఫారీ కాని పోయిన కొంతమందికి పెద్ద పులి దిమ్మ తిరిగే ట్విస్ట్ ఇచ్చిందనే చెప్పుకోవాలి. అందరు అడవిలో సఫారీ చేసుకుంటూ పోతా ఉంటే ఒక పెద్ద పులి తూపాల సాట్నకెళ్ళి వచ్చి ఒక్కసారి వాళ్ళు ఉన్న సఫారీ జీప్ మీదకి ఉరికి వచ్చింది. ఇక సఫారీలో కూర్చున్న వాళ్ళందరూ దేవుడా ఇక మా పని అయిపోయిందిరా అని పానాలు అరచేతిలో పెట్టుకుని దేవునికి భయంతో దండం పెట్టుకున్నారు. ఇక వాళ్ళందరూ కలిసి ఆ భయానికి గట్టిగా బొబ్బలు పెట్టుడు తోటి ఆ పులి అక్కడి నుంచి అడవిలో కురికిందట. చూసిర్రా, వర్లేరు కాబట్టి బతికిపోయిర్రు. లేకపోతే పెద్ద పులి పంటి కింద పులవ అయ్యేటోళ్ళు కదా. అయితే అడవిలో జంతువులున్న జాగాలకు పోయి జీవించే వాటిని అస్సలు ఇబ్బంది పెట్టొద్దు, మీరు కూడా ఇబ్బంది పడవద్దు, దూరం నుంచి వాటిని ఎంజాయ్ చేయుర్రు అని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పర్సనల్ సెక్రటరీ సార్ ఈ వీడియోని అందరితోటి పంచుకున్నాడు. Osman Dende. Osman